దేవుడి దగ్గరికి ఎంత ఎక్కువ మంది భక్తుల్ని తెప్పించాము, ఎంతమంది దర్శనానికి సంబంధించి మంచి సదుపాయాలు అందించగలిగాం, ఇది ప్రచారం జరగాలి. అలాగే ఆ దేవుడి యొక్క సేవ ఏంటి, ఆ సేవ యొక్క విశిష్టత ఏంటి, అది ప్రజలకి తెలిసేటట్టు చేయాలి. అది మానేసేసి ప్రసాదాలు ఎక్కువ అమ్మాము, లడ్డూలు ఎక్కువ అమ్మాము, లేకపోతే గనక ఇన్ని టిక్కెట్లు ఎక్కువ అమ్మాము, ఇంత ఆదాయం వచ్చింది అని చెప్పడానికి ఏమన్నా గుళ్ళేమన్నా వ్యాపార వాణిజ్య సంస్థలా? సర్వకాల సకలావస్థల యందును ప్రతి ఒక్క భారతీయుడు కూడా భగవంతుడిని నమ్ముతా ఉంటాడు. అది మతాచారాలకు భిన్నంగా ఎవరి మతాలో ఉన్నటువంటి దేవుళ్ళని వాళ్ళు నమ్ముతారు. నాస్తిక హేతువాదుల్ని పక్కన పెడితే, ఆ దేవుళ్ళనికి దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత, పాలక మండల బాధ్యత తప్పించి, ధరలు ఎక్కువ తెప్పించి పెట్టాం, ఆదాయం ఎక్కువ తెప్పించి పెట్టాం, ఆదాయం గురించిన తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చర్చించుకునేది, లేకపోతే లడ్డూలకు వచ్చిన ఆదాయం గురించిన తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చర్చించుకునేది. ఎంతమంది భక్తులు మనం సకాలంలో దర్శనం అంటే సాధారణ ప్రజలు వెళ్ళలేకపోయారు. మనం ఏదో కూపన్లు తీసుకున్నోళ్ళు మాత్రం, కూపన్లు సాధారణమైనటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి పేదవాడు తీసుకోగలడా? అదే ఇదివరకు అయితే కానీ క్యూ లైన్లో వెళ్ళి ఉండేవాళ్ళు, ఒక గంట కాకపోతే ఇంకో గంటలోనన్నా దర్శనం అయ్యేది. మొదటి 3 రోజులు కూడా మనం వాళ్ళకి అవకాశం లేకుండా చేశాం కదా. ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశాలని అహంకారంతో, అధిక ప్రచారంతో కప్పిబుచ్చుతా, అనవసరమైన అంశాల్ని అతి ప్రచారం చేస్తూ సాగిపోతున్నటువంటిది దేవుణ్ణి ప్రచారానికి, రాజకీయాలకి వాడుతూ అసలైనటువంటి బాధ్యతని మర్చిపోతే కరెక్టా కాదా, పాపమా పుణ్యమా కాలం నిర్ణయిస్తుంది.